పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక గుణపూర్ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా వైటీసీ వరకు షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు సంక్రమించాల్సిన హక్కులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వైటీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టాన్ని ఎక్కువగా అమలు చేయాలని, నకిలీ గిరిజన ధృవపత్రాలను రద్దు చేయాలని, ప్రత్యేక డిఎస్సి తీయాలని, ఇక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి ఆదివాసీ సంఘాల నాయకులు లక్ష్మణమూర్తి, రామారావు, లోవరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలకి ఏవైతే ప్రభుత్వ పరంగా సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా డిఎస్సి 2025 మెగా డిఎస్సిని మరి దాంట్లో ఆదివాసీలకి ప్రత్యేక డిఎస్సి మినహాయింపు ఇవ్వకుండా ఈరోజు జనరల్ డిఎస్సి ఇవ్వడం జరిగింది. దాని మీద అలాగే 170 వైలేషన్స్ అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్లోన అన్ని గ్రామాల్లోనూ కూడా జరుగుతున్నాయి. 170 యాక్ట్ అనేది అమలు చేయటం లేదు. ఈ అంశం మీద అలాగే 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయి, పీసా చట్టం కానీ ఇతరత ఈ గైడ్లైన్స్ ప్రభుత్వం తాలూకు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలు కావట్లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీడీలు కూడా సరైన మార్గంలో పనిచేయట్లేదు. ఉదాహరణకి సీతంపేట ఐటీడీ కానీ, పార్వతీపురం ఐటీడీ కానీ, పాడేరు ఐటీడీ కానీ, చిత్తూరు కానీ ఎక్కడ కూడా రెగ్యులర్ పీఓస్ను కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి నియమించలేదు. అందరూ కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీలో పాల్గొని ఈ సమావేశంలో పాల్గొవాలని చెప్పేసి వచ్చాము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆదివాసులకు సంబంధించి, ఆదివాసీ నిరుద్యోగులకు సంబంధించి జీవో నెంబర్ 3 రద్దయింది. ఆ రద్దయిన కారణంగా మెగా డిఎస్సి ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చినటువంటి 15-16 జీవో ప్రకారంగా నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది షెడ్యూల్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కలిగిన షెడ్యూల్ ప్రాంతానికి ఇది చేయడానికి వీల్లేదు. ఏదైనా సాధారణ చట్టాలు పార్లమెంటు కానీ శాసనసభలు కానీ చేసినటువంటి ఏ చట్టం కూడా ఇక్కడ యథాతథంగా అమలు చేయడానికి వీల్లేదు. ఇది టీఎస్సీలో తీర్మానం చేసి ఆ టీఎస్సీని గవర్నర్ ద్వారా గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేసి ఇది పర్వాలేదు, ఇది ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా లేదు అన్నప్పుడు మాత్రమే అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది అంటూ ఉన్నారు జీవో నెంబర్ 3 చట్టబద్ధం కాదు అని. అయితే అది చట్టబద్ధం, అది ఫ్రేమ్ చేసే విధానంలో తేడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది తప్పితే అది చట్టబద్ధం కాదని అయితే చెప్పలేదు. వాస్తవానికి జీవో నెంబర్ 3 చట్టబద్ధమే. ఎందుకంటే పీసా యాక్ట్ ఉంది, 5th షెడ్యూల్ ఉంది. ఈ 5th షెడ్యూల్, పీసా యాక్ట్ ఇవన్నీ చెప్తున్నాడు. ఏదంటే ఏదైతే